తాత మనకాడ ఇప్పుడు మెదక్ ఓట్లు వస్తా ఉన్నాయి. బీఆర్ఎస్ నుండి చూసుకున్నట్లే వెంకట్రామరెడ్డి ఉన్నారు, కాంగ్రెస్ నుండి నీలం మధు ఉన్నారు, బీజేపీ నుండి అయితే రఘునందన్ రావు ఉన్నారు. ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది? అదే 100% నిలమ్మది గెలుస్తాడు. మాది లోకలే ఒకటి అది ఓపిక కనబడుతుంది. ఈసారి చూద్దాం. వాళ్ళు తెలియదు లాస్ట్ బ్యాక్లో వాళ్ళు ఏం నాకు ఏమంత మంచిగా అనిపించలేదు. ఈసారి ఈయననే విన్ చేయాలి అనుకుంటున్నాం. మంచి అందుబాటులో ఉంటారా? అందుబాటులో ఉంటాడు ఇక్కడనే, అందుబాటులో ఉండేపట్టుకునే అంత హెల్ప్ చేస్తున్నాం కదా ఆయన. ఇప్పుడు బీజేపీ నుండి ఏం చెప్తారు? రఘునందన్ రావు పెద్ద సీనియర్ నేత ఉన్నారు కదా, ఆయన గురించి ఏం చెప్తారు? సీనియర్ ఏమైనా ఖర్చు పెడతాడు. సెకండ్ ఉంటాడు ఆయన, సెకండ్ ఉంటాడు. వెంకటరామరెడ్డి అంటే బయటోడు, ఆయనకు మనకేం తెలియదు. కొద్దిగా వెంకటరామరెడ్డి కొద్దిగా చదువుకున్నాడు, ఐఏఎస్ అధికారి అంటారు కదా. అరే పరిచయం లేదు, ఏం లేదు, లోకలోడు కాదు. ఇప్పుడు మేము ఉదయం ఇస్తుంది కానీ ఆడ ఎవడో వచ్చి బయటకి వెళ్ళి పిల్లగాడు కూడా గుర్తుపడతారు నీలం మధు అంటే. బయట ఎట్లా అయినా జర ప్రిఫరెన్స్ తక్కువ ఉంటుంది ఆయనకు. మొన్న వచ్చింది కాదు ఆయన అంటే రఘునందన్ అంటే ఆయన లాయర్, కానీ ఆయన ఏమో నమ్మకం తక్కువ ఉంది మాకు. ఈయన బాగా ఖర్చు పెడుతుండు, బాగా కష్టపడుతుండు, మంచి కార్యకర్తలు పని చేస్తే ఆయనకు ఫ్యూచర్ కూడా ఉంటుంది. నీలం మధు గెలిస్తే, ఒకవేళ గెలిస్తే అంటే మీ నియోజకవర్గానికి ఏమైనా పనులు ఉన్నాయా, ఇట్లా రోడ్ల పనులు ఏమైనా ఉన్నాయా, చేయించుకుంటారా? ఇప్పుడు 50% ఇప్పటికే చేసిరు, చేస్తా అంటుండు. చూద్దాం ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఏం చెప్తారు మరి? ఇప్పుడు ఓట్లు అయితే వస్తా ఉన్నాయి, ఇంకా కొంతమందికి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తావు నీలం మధు గురించి? చెప్తానే ఉన్నాం, తిరిగి తిరిగి వేయాలి చేయాలి అంటున్నాము. ఇలా అయితే పోలేదు. 100% షూర్ మధు, ఏం దొరకలేదు. ఈ లోకల్లో వేయకపోయినా బయట వాళ్ళనే వేస్తారు. ఈ లోకల్ వాళ్ళకు ఈర్ష్య ఉంటుంది చుట్టుపక్కల. మధు అంటే ఈర్ష్య ఉంటుంది కదా, పక్షులు పక్కలు. ఇక్కడ ఊటి పెరినోడా బయట తూప్రాన్ మెదక్ గజ్వేల్ ఆయనకు ప్రిఫరెన్స్ బాగుంది. పొద్దున్నే డే నైట్ 24 కష్టపడుతున్నాడు, అక్కడ మాకు ఉన్నది. మరి ఇప్పుడు సిద్దిపేట హరీష్ రావు పెద్ద నేత బీఆర్ఎస్ నుండి, మరి అక్కడ ఏమన్నా నీలం మధు పడతాయి అంట? పడతాయి, పడచ్చు 30% అట్లా. అవి కవర్ అయితే 5,000 10,000 వచ్చినా చాలు, ఒకటి వచ్చినా చాలు. మొత్తం టోటల్గా లక్షలే రావాలని ఏమున్నది చెప్పు. హరీష్ రావు ఏమైనా బీక్ పడేసాడా? ఇంతకుముందు వానేరే వాకు డెవలప్ చేసుకోడు. కొనుకాలు ఎన్ని ఇచ్చిండా, భూమి ఇచ్చిండా? వాళ్ళకి ప్రగల్భాలు చెప్పి వాళ్ళ అయ్యల పేరు మీద అమ్మ పేరు మీద అంత నార్మల్గా పేర్ల మీద వాళ్ళ ఆస్తులు చేసుకుని బాగా సంపాదించి వీళ్ళ బిడ్డ పోయడం మొదటిస్తుంది. మా ముసలోళ్ళకు బీదోళ్ళకు లేకుంటే మేము ఈడేందుకు వస్తుంది పనికి. మాకు ఇక్కడ పింఛన్ లేదు 60 ఏళ్ళ. అందరికీ కొంచెం రిస్క్గా ఉంది వాళ్ళ మీద, టెర్రస్ల మీద. ఫస్ట్ బాగానే చేసిండు పోయినసారి, కానీ ఈసారి అంతా పెద్దగా ఆయన మీద ఇష్టం అనిపిస్తలేదు కేసీఆర్ టీఆర్ఎస్ మీద. ఎందుకంటే స్టేట్లో ఇది ఉన్నది కాంగ్రెస్, వీళ్ళతోనే పని అవుతుంది. ఇంత పెన్ ఉన్నది, నీకు అడతాం కానీ ఆయనకి ఎట్లా అడతాం? అవునా కదా? 100% మాకైతే ఓపు ఉన్నది నీలం మధు. అన్న ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మెదక్ నుండి కాంగ్రెస్ నేత నీలం మధు ఉన్నారు, బీజేపీ నుండి రఘునందన్ రావు ఉన్నారు, ఇప్పుడు బీఆర్ఎస్ నుండి వెంకటరామరెడ్డి ఉన్నారు. ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఇక్కడ రఘునందన్ రావు గెలిస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న అభ్యర్థులలో ముగ్గురిలో ఈ మెదక్ జిల్లా మీద, అంటే ఉమ్మడి మెదక్ జిల్లా మీద ఉన్నంత అవగాహన వనరులలో కానీ దాంట్లో లోటుపాట్ల విషయంలో కానీ అతనుకున్న అనుభవం ఇద్దరికి లేదు. సో రఘునందన్ రావు గెలిస్తేనే బాగుంటుందని నాకు. చాలా మంది విమర్శలు చేస్తూ ఉన్నారు, మొన్న ఎమ్మెల్యేనే ఓడిపోయిన వారికి ఎందుకు గెలిపియాలి బీజేపీ నుండి అని అంటారు. అంటే ఇప్పుడు గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొడంగల్ ఓడిపోయారు, మల్కాజ్గిరిలో నిలబడ్డారు, గెలిచారు కదా. దానికి ఒక ఎలక్షన్ కొంత ఉండదు కదా, దానికి దీనికి సంబంధం లేదు. చాలా మంది అంటారు మన స్టేట్ లా కాంగ్రెస్ వచ్చింది, మరి ఇక్కడ నీలం మధు కూడా ముదిరాజ్ బిడ్డగా ఉన్నారు, మరి ఆయన గెలిపించుకుంటే బాగుంటుంది కొంతమంది అంటారు. అయితే అంటే నాకున్న అవగాహన మేరకు ఎలక్షన్ అనేది అంటే ఒక నాయకుని ఎంచుకునే టైంలో మనము
కుల మత భేదాలు అవన్నీ చూడొద్దు. చూస్తే మనం ఫర్దర్గా దేశాన్ని అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది. కాబట్టి దేశాభివృద్ధి చెందాలంటే బీజేపీ ఉండాలి, రఘునందన్ రావు గారు గెలవాలి. ఇప్పుడు ఇక్కడ చూసుకున్న వెంకట్రామరెడ్డి ఒక ఐఏఎస్ ఆఫీసరు, మరి ఇక్కడ కంచుకోటకి అయితే బీఆర్ఎస్ అయితే ఉంది గత చూసుకున్నట్లయితే, మరి ఏమన్నా పోయే ఛాన్సెస్ ఉన్నాయంట? ఇప్పుడు వెంకటరామరెడ్డి గారు ప్రస్తుతంగా ఎమ్మెల్సీ ఉన్నారు. అంతకుముందు జిల్లా కలెక్టర్గా ఉండే సిద్దిపేట జిల్లాకు. అతను మల్లన్న సాగర్ కానీ ఆ ఏరియాలో అప్పుడు ఉన్నప్పుడు అతను చేసిన వ్యవహార శైలి ఎట్లుందో ప్రజలందరికీ తెలుసు. అతను మల్లన్న సాగర్లో ముంపు బాధితులను ఏ విధంగా అరేంజ్మెంట్ చేసిండో కూడా అందరికి తెలిసిన విషయమే. సో అతనికి ఓటేసే అవకాశం తక్కువ ఉంటాయి. ఎందుకంటే మొన్న కేసీఆర్ అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ ఓడిపోయారు కదా, అదేమన్నా సింపతి వర్కౌట్ అయ్యేటువంటి ఉంటుందా? అలా నాకు తెలిసి ఏముండదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉంది అని మీరు అంటారు. ఇప్పుడు గత 100 రోజులు దాటిపోయింది వచ్చి, ఏ ఒక్క హామీ అమలు కావట్లేదే. ఒక ఫ్రీ బస్సు తప్ప ఇంకేది లేదు. మొన్న ఏమన్నాడు 100 days 100 రోజులలో చేస్తున్నాడు, అది అయిపోయింది. 100 రోజులు దాటిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు ఆగస్ట్ అంటున్నాడు. అంటే జూన్లో ఎలక్షన్లు అయిపోతాయి, రిజల్ట్ వచ్చేస్తుంది, ఆగస్టులో చేస్తా అంటున్నాడు. సార్ నమ్మే పరిస్థితి లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి. కానీ రైతులు అయితే పూర్తిగా వ్యతిరేకత ఉన్నారు. కరెంటు కోతలు స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. చాలా మంది అంటారు ఇక్కడ మనం కాంగ్రెస్ ని గెలిపించుకున్నా అక్కడ రాహుల్ గాంధీని పిఎం చేద్దామని అంటా ఉన్నారు. నా దృష్టి నాకున్న అవగాహన మేరకు అయితే రాహుల్ గాంధీ గారు పీఎం అనే విషయం కళలో అయినా ఊహించుకోవాల్సిన అవసరం లేదు. అతను ప్రధానమంత్రి కావడం అనేది కళ. రఘునందన్ గారు ఎంత మెజార్టీతో గెలిచే ఛాన్సెస్ ఉన్నాయంటే? నేను మెజారిటీ చెప్పలేను కానీ ఎడ్జ్లో రఘునందన్ రావు గారు గెలుస్తారని ఆశ. నాకు తెలిసి ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది నేను అనుకుంటున్నాను. అలా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంపీ ఎలక్షన్ మీద అనుకుంటుండే బీఆర్ఎస్ నుండి చూస్తే వెంకట్రామరెడ్డి ఉన్నారు, కాంగ్రెస్ నుండి నీలం మధు ఉన్నారు, బీజేపీ నుండి రఘునందన్ రావు ఉన్నారు. ఎవరు వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు? బీఆర్ఎస్ వస్తేనే మంచిగా ఉంటుంది. బీఆర్ఎస్ రావాలి. ఇట్లా వెంకట్రామరెడ్డి తెలుసా అన్న బయట వ్యక్తి అని అంటారు చాలా మంది, ఇక్కడ లోకల్ కాదని అంటారు, మరి ఎట్లనే? లోకల్ అంటారంటే చెప్తే మస్తు ఉంది అన్న, ఏం చెప్పలేము. ఇక దాని గురించి పర్సనల్ చాలా ఉన్నాయి కానీ చెప్పలేము. చెప్పలేము ఇక బీజేపీ వస్తుందా టీఆర్ఎస్ వస్తుందా అని చెప్పలేము. ఎంపీ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి, నీలం మధు ఉన్నా కానీ మాకు కాంగ్రెస్ పట్ల మాకు మంచిగా చేసుకొని మేము ఉన్నాం. ఇప్పుడైతే ఇందాకలా 2 సంవత్సరాలు 10 ఏళ్ళకి 9 ఏళ్ళు అయింది. 9 సంవత్సరాలలో కేసీఆర్కు మేము పార్టీలో ఉండి గెలిపించుకున్నాము. ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఎవరన్నా ఉండనని మేము మారిపోయినాము. కానీ కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్ముతలేరు. నమ్మకున్నా మనం ఓటైతే చేస్తున్నాం కదా, సరే అంతే చాలనుకుంటున్నాం. వాళ్ళ ధర్మం ఏదో మన ధర్మం ఏదో భగవంతుడు చూస్తే చాలు. కానీ ఉన్నమాట చెప్తున్నా, నాకు ఇంత మట్టి రోడ్డు పోసిండప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు, ఇప్పుడు చేసి రోడ్డు వేపిమని కూడా నేను అడుగుతారు. ఎప్పటికీ అడిగితే వీళ్ళు గెలిచినప్పుడు నాకు ఎట్టయినా వేస్తాడు. నాది అల్లదూరం దగ్గర రాంపూర్, నాకు శశిరెడ్డి ద్వారా మాకు ఒక మంచిగా చేస్తాడు ఆయన. మాకు దామోదర్ సార్ ఉంటే మాకు ఓకే మంచిగా ఉంటుంది. ఇక ఆయన గురించి నేను చెప్పాలంటే నా ఊరు కాదు కదా, నేను బతకనికి వచ్చిన. ఇక బతకనికి వచ్చినప్పుడు నేనేం చెప్పాలని వస్తుంది. వాళ్ళ ఊర్లో ఎక్కడో ఏం కథ అవన్నీ మనం ఒక్కళ్ళమంటే కలవదు కదా, అట్లా.